అపోస్తుల కార్యములోనే ఒక మాట ఉంది 20వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమనుందంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని. అంటే దేవుడు కొనుక్కున్నదే అనే కదా అర్థం. దేవుడు కొనుక్కున్నదే. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ దేవుడు ఎవరు స్వరక్తాన్ని గార్చారు? ఆ రక్తాన్ని గార్చిన వ్యక్తి, ఆ దేవుడు ఎవరు? క్రీస్తునే కదా. అంటే ఇప్పుడు క్రీస్తు రక్తం కార్చి తన సంఘాన్ని భూలోకంలో నుంచి కొనుక్కున్నాడు, పర్చేజ్డ్. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా స్టీఫెన్ పాల్ గారిని, మీరు కొనుక్కున్న ఆస్తి ఇతరులు ఎవరి పేరు మీదైనా మీరు పెట్టగలరా? మీరు కొనుక్కున్న ఆస్తి ఎవరి పేరు మీదైనా కనీసం బ్రతికుండగా ఎవరి పిల్లల పేరు మీద కూడా పెట్టట్లేదు కదా మనం. అలాంటప్పుడు క్రీస్తు రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘానికి వేరే వేరే పేర్లు పెట్టడానికి ఎలా ఒప్పుకుంటాడని అనుకుంటున్నారండి మీరు? ఈ మాత్రం పరిజ్ఞానం కూడా ఆలోచన లేదా? దయచేసి గమనించాలి.